మీకు తెలుసా? ఒక పాపాత్ముడికి మోక్షం వచ్చింది. ఆమలకి ఏకాదశి ఉపవాసం ఉండడం వలన. రాధే రాధే! ఒకప్పుడు విదిశ రాజ్యమున చిత్రరథ మహారాజు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. ఆయన రాజ్యంలో అందరూ ఏకాదశిని ఎంతో భక్తితో ఆచరించేవారు. ఆమలకి ఏకాదశి రోజున రాజు ప్రజలతో కలిసి ఉసిరి చెట్టు కింద విష్ణువుని పూజించారు. ఉపవాసం చేస్తూ రాత్రంతా జాగరణ చేస్తున్న సమయంలో దైవభక్తి ఏమాత్రం లేనివాడు నాస్తికుడు ఒక వేటగాడు అక్కడికి వచ్చాడు. ఆ వేటగాడు పశు పక్షాదులను చంపి కుటుంబాన్ని పోషించేవాడు. వేటగాడు భక్తుల కీర్తనలు విని రాత్రంతా అక్కడే ఉండి జాగరణ చేసి అనుకోకుండా ఉపవాసం చేశాడు. ఆ చిన్న పుణ్యం అతని జీవితాన్ని మార్చేసింది. తర్వాత జన్మలో అతను ధర్మపరుడు అయిన రాజుగా సూర్యునితో సమానంగా పరాక్రమంతో చంద్రునితో సమానంగా అందంగా పుట్టాడు. ఇదంతా ఆమలకి ఏకాదశి ఉపవాస ఫలితం. చివరికి శ్రీ మహావిష్ణు కృపతో మోక్షాన్ని పొందాడు. భక్తి ప్రేమతో ఆమలకి ఏకాదశి ఉపవాసం చేయండి. భగవంతుని కృప మోక్షం పొందండి.